మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఈరోజు అమెరికా ఉన్న పడంగా 25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అనుకోని ప్రతిఫలాలు వస్తే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు, నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు. కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు చూస్తే 4,29,521 మెట్రిక్ టన్నులు మామిడి కొనుగోలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోకో, పామాయిల్ ఉంది. మధ్యలో లాభం రావాలని ఇంటర్ పంట కింద కోకో వేయించా, దానికి కూడా రేట్లు తగ్గిపోయినాయి. తగ్గిపోతే 500 రూపాయల చొప్పున ఇచ్చి దగ్గర 12 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా కొనుగోలు చేసి ధరలు నియంత్రణ చేశాం. ఎక్కడైతే మిరప దెబ్బతింటే అనునిత్యం మానిటర్ చేసి ధరల్ని స్థిరీకరించాం. ఇంకో పక్క రబీలో 8,282 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నాం. ఖరీఫ్ రబీలో 4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల రైతుల నుంచి కొన్నాం. ఇంత మునుపంతా కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయేవారు. గడిచిన ప్రభుత్వం పెట్టిన అప్పుని 1,700 కోట్లు వచ్చిన వెంటనే తీర్చాను. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో
మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఎవరికి ఇబ్బంది రాదు. ఇప్పుడు అడుగుతున్నా, ఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వల్ల మీకు లాభం వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ సమయంలో ఇంకొక పక్క వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చాం. 15,278 కోట్ల రూపాయలు. భూసార పరీక్షలు చేస్తున్నాం. సబ్సిడీ విత్తనాలు గిట్టుబాటు ధరకు ఇస్తున్నాం. భూసార పరీక్షలు 1,30,00,000 చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ మీకు ఇస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి జిప్సం గాని, జింక్ గాని, బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాల్ని మీకు అందిస్తున్నా, సబ్సిడీతో అందిస్తున్నా. మానవ శరీరానికి న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా అవసరమో భూమికి కూడా ఇవన్నీ ఉంటేనే సారవంతంగా ఉంటుంది. దానివల్ల మంచి పంట వస్తుంది. ఇంకో పక్క వ్యవసాయం ఇవన్నీ మీరు చూస్తే పరికరాలు 1,488 కోట్లతో కొన్నాం. 4,99,000 మంది 99,000 రైతులకు ఇచ్చాం. రైతు రథం కింద 23,500 ట్రాక్టర్లు కొన్నాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈసారి మేము చేసింది మీరు చూస్తే మనకు వర్షాలు పడలేదు, పైన వర్షాలు పడ్డాయి. ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టారు. ఈరోజు మన రాష్ట్రంలో 1000 టీఎంసీ నీళ్లుంటే 750 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు. ఎవ్వరికి కూడా తాగడానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రీ కానీ నీటి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం చేస్తాం. ఇది కాకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరు కూడా ముందుకు రావాలి. భూగర్భ జలాలు పెంచాలి. ఈరోజు వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్లో నీళ్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లుండాలి. మనం ఈ 5 మీటర్ల నీళ్లు వాడుకుంటే 600 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. ఇవి కాకుండా 1000 టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ 2 వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఆ రోజు 14-19 68,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెట్టలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉచిత బీమా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మొత్తం నాశనం చేశారు. డబ్బులు కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? గేట్ పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా? గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించడమే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే
20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీని